హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో జొన్న పిండితో చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా మనం ఎప్పుడూ బియ్య పిండితో చెక్కలు చేసుకుంటూ ఉంటాం కదా. అలా ఎప్పుడు బియ్య పిండితోనే కాకుండా ఒక్కసారి ఇలా జొన్న పిండితో చెక్కలను చేశారంటే ఇంకెప్పుడు బియ్య పిండితో చెక్కలు అయితే చేయరండి. ఎప్పుడు చేసినా ఇలాగే జొన్న పిండితోనే చెక్కలు చేసుకుంటారు. ఎందుకంటే అంత రుచిగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నెను పెట్టుకొని అందులోకి 1.5 కప్పుల దాకా నీళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా కారం. ఈ 1 టీ స్పూన్ కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది ఓన్లీ అల్లం మాత్రమే అండి. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు దాకా పెసరపప్పుని 2 సార్లు కడిగి 10 లేదా 15 నిమిషాలు నానబెట్టి నీళ్ళన్నీ వంపేసి ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని గరిటెతో అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపాక ఈ నీళ్ళను మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. నీళ్ళు మరగటం స్టార్ట్ అయ్యాక ఎక్కువసేపు మరిగించకండి. నీళ్ళు ఇలా మరగటం స్టార్ట్ అయిన తర్వాత వెంటనే ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసి ఈ నీళ్ళలో ఇందాక మనం నీళ్లు తీసుకున్న అదే కప్పుతో 2 కప్పుల దాకా జొన్నపిండి తీసుకోవాలి. జొన్నపిండి వేసే ముందు ఫ్లేమ్ను సిమ్లో ఉంచి అలాగే జొన్నపిండి నీళ్ళలో వేసేటప్పుడు గరిటెతో కలుపుతూ వేసుకోవాలి. అప్పుడే జొన్నపిండి ఎక్కడ ముద్దలుగా లేకుండా నీళ్ళలో చక్కగా కలుస్తుంది. జొన్నపిండి మొత్తం వేసాక స్టవ్ని ఆపేసి ఇలా అంతా కూడా కలిసేటట్టుగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని పిండిని చల్లారనివ్వండి. ఇప్పుడు జొన్నపిండి చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. మూత తీసి చేత్తో గట్టిగా పిసుకుతూ ముద్దలాగా చేసుకోవాలి. అయితే పిండి మరీ చల్లారేదాకా ఉండకూడదండి. మనం చేత్తో పట్టుకునేంత వేడిగా ఉండాలి. ఇక్కడ నాకైతే 2 కప్పుల జొన్నపిండికి 1.5 కప్పుల దాకా నీళ్ళైతే పట్టాయి. ఒకవేళ మీకు ఇంకా ముద్ద అవ్వకుండా గట్టిగా ఉంటే అస్సలు టెన్షన్ పడాల్సిన పని లేదండి. మళ్ళీ కొన్ని నీళ్లు వేడి చేసుకొని అవసరానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని పిండిని ముద్ద చేసుకోండి. ముద్ద చేసుకున్న తర్వాత ఈ పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. చెక్కలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజుకి తగ్గట్టుగా పిండిని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి చుట్టుకోకుండా ఫస్ట్ ఒక వాయికి సరిపడా బాల్స్లా ప్రిపేర్ చేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ ముద్ద చేసుకొని మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఎందుకంటే పిండి అంతా కూడా ఒకేసారి బాల్స్లా చేశారంటే చెక్కలు వత్తేటప్పుడు ఆరిపోయి విరిగిపోతాయండి. సో ఇప్పుడు మిగిలిన పిండి ఆరిపోకుండా గిన్నె మీద మూత పెట్టేసి కవర్ చేసి పక్కన ఉంచండి. లేదా ఒక కాటన్ క్లాత్ని తడిపేసి గట్టిగా పిండి పైన పరుచుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కవర్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ని కవర్ అంతా స్ప్రెడ్ చేశాక ఫస్ట్ మనం ఒక వాయికి సరిపడా తయారు చేసి పెట్టుకున్న పిండి బాల్స్ని ఈ కవర్ మీద పేర్చుకోవాలి. పిండి బాల్స్ అన్నీ పేర్చుకున్న తర్వాత ఇలా లోటాతో ప్రెస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కనుక మీరు చెక్కలు చేశారంటే చాలా ఈజీగా ఒక్కరే ఎన్ని చెక్కలైనా ఒత్తుకోవచ్చు. పైగా ఇలా ఒత్తడం వల్ల చెక్కలు కూడా ఒక పక్కన మందంగా ఒక పక్కన పలచగా రాకుండా అన్ని వైపులా కూడా సమానంగా ఒత్తుకోవచ్చు. ఇలా మనం ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేయడానికి ముందుగానే నేను ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తి పెట్టుకున్న చెక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇవి వేసాక వెంటనే కదపకూడదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే చెక్కలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అలాగే చెక్కలు కూడా మరీ ఎక్కువగా వేయకుండా కడాయికి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు కదుపుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలి. 2 వైపులా సమానంగా వేయించుకున్న తర్వాత ఆయిల్లో వచ్చే నొరగ తగ్గి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఆయిల్లో నుండి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని తీసుకోండి.
సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని కవర్ మీద పెట్టి ఒత్తుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా వేయించేసుకొని తీసుకోండి. సో అంతేనండి, చాలా రుచిగా కరకరలాడుతూ జొన్నపిండి చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదండి. బియ్యపిండి చెక్కల కన్నా కూడా ఈ చెక్కలు అయితే చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వెంటనే మన అంజలి కుకింగ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.